హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ చూసారు గదా! వంకాయ రైస్ చేశానండి. చాలా ఈజీ అండి. నేను అనుకున్నాను కానీ నా దగ్గర రైస్ అయితే మిగిలిపోయిందనమాట. దాన్ని ఇంక ఈవినింగ్ ఏం కర్రీ చేయాలా అని ఆలోచిస్తుంటే నాకు కొద్దిగే వంకాయలు కనిపించినాయనమాట. ఎన్ని వంకాయలు అంటే అరౌండ్ 10 వంకాయలున్నాయి. పొడవు వంకాయలు. వాటిని పీసెస్‌గా కట్ చేసి పెట్టుకున్నాననమాట. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది కదండీ! టేస్ట్ కూడా అంతే చాలా బావుంటుందనమాట. పిల్లలు కూడా చాలా బావుందన్నారు. మీరు కూడా ట్రై చేయండి. దీనికైతే నేను ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అన్నీ వేసుకోవాలండి. మనం తాలింపుకి ఏమేమైతే రైసెస్‌కి యూజ్ చేస్తున్నామో అవే యూజ్ చేస్తున్నాను. మసాలాలు అవి ఏమి యూజ్ చేయలండి. ప్రతిసారి మసాలాలు యూజ్ చేయటం అనేది కూడా మనకి హెల్త్‌కి అంత మంచిది కాదు కదా! సో, సింపుల్‌గా చేసుకున్న టేస్టీగా ఉండాలి అని నేను ఫీల్ అవుతాను. సో, అందుకని మరీ ఎవ్రీ టైము బిర్యానీ ఆకులు అవన్నీ వేయట్లేదు. సో, సింపుల్ తాలింపు పెట్టాను. దాంట్లో మనం ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలున్నాయి. ఇవి అయితే పొడవుగా కట్ చేశాను. మీకింత పొడవు వద్దు అనుకుంటే దీంట్లో ఈ సైజులో కొద్దిగా ఆఫ్ చేసుకోండి. పిల్లలు తొందరగా తినరు అనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా చిన్న సైజ్ కట్ చేసుకుంటే మీకు పీసెస్ అనేవి రైస్‌లో కనిపించకుండా ఉంటాయన్నమాట. నేనైతే ఇట్లా కట్ చేశాను. నెక్స్ట్ టైమ్ నేను కూడా దీన్ని ఇంకా కొద్దిగా చిన్న పీసెస్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. సో, ఇట్లా పీసెస్‌గా కట్ చేసిన తర్వాత మనకి ఆయిల్‌లో ఉన్న అల్లం టేస్ట్ గాని అవన్నీ దీనికి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకుంటే బ్రింజాల్ అనేది మనకి చాలా తొందరగా మగ్గిపోతది గదండీ! కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అందరికి తెలిసిందే గదా! సాల్ట్ వేసుకొని మూత పెడితే ఒక్క 3, 4 మినిట్స్‌లోనే ఇట్లా మగ్గిపోతాయన్నమాట. దీంట్లో మనకి కావాల్సిన కారము ఎంత టేస్ట్ అయితే పడుతుందో కారము, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు వేసుకోండి. జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేటప్పుడే మనకి మొత్తము ఈక్వల్‌గా అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంకొకసారి మూత పెట్టుకున్నామనుకోండి, ఆ కారము అన్నీ జీలకర్ర ఇవన్నీ మనకి పీసెస్‌కి బాగా పడతాయన్నమాట. ఇవి చూసారు గదా! చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది కర్రీ కూడా. నేను వీడియో అయితే 4 మినిట్స్ తీశాను. నాకు అరౌండ్ 6 మినిట్సే పట్టిందండి. ఇప్పుడు మనకన్నీ మిక్స్ అయిన తర్వాత ఆల్రెడీ మన దగ్గర రైస్ బాయిల్ చేసుకున్నది కానీ, మిగిలిపోయింది కానీ ఉంటుంది గదండీ! అది అదైతే వేసుకోవాలి. మనకి ఎంత రైస్ క్వాంటిటీని బట్టి ఫస్ట్ హాఫ్ వేసుకొని మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఇంకా ఏమన్నా పడుతుంది అంటే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. బాగా రైస్ మొత్తానికి కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. రైస్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు. చూసారు గదా! నేనైతే ఇంకా పడుతుంది అని ఇంకొద్దిగా రైస్ అయితే యాడ్ చేశాను. మొత్తం రైస్ ఒకేసారి వేసుకున్నా గానీ మనం మిక్స్ చేయటానికి రాదనమాట. సో, కొద్ది కొద్దిగా వేసుకుంటూ, కలుపుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ రైస్ అనేది మరీ మెత్తగా కాకుండా ఉంటే మనకి ఏ రైస్ అయినా ఇదే కాదు బ్రింజాల్ రైస్ అనే కాదు ఏ రైస్ అయినా గానీ మనకి టేస్ట్ ఆ రైస్ ఐటెమ్స్‌లోకి రైస్ మెత్తగా ఉండకూడదు. అదొక్కటే మనం చూసుకోవాలి. చూసారు గదా! రైస్ అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. టేస్ట్ కూడా అంతే చాలా బావుంటుందండి. మీరు కూడా చేసి మీకెలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో. మీకు ఈ రైస్ నచ్చినట్టయితే మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి తప్పకుండా.